కాన్సెప్ట్ మనం ఏదైతే నేషనల్ వైడ్గా లాంచ్ చేస్తున్నామో దాంట్లో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మనం ఇప్పుడు మనకు స్విగ్గీ ఉంది, జొమాటో ఉంటే రెడీగా ఆర్డర్ చేసుకుంటాం సార్. ఓలా ఊబర్ ఉంది, బుక్ చేసుకుంటాం రెడీగా. బట్ ఇంత పవర్ఫుల్ సెక్షన్ అయినటువంటి పాలిటిక్స్కి పవర్ఫుల్ డేటా కదా సార్ అది. సో ఒక ఎమ్మెల్యేకి రెడీగా నాకు నా నియోజకవర్గంలో నా పరిస్థితి ఎలా ఉంది తెలుసుకునేదానికి డేటా అవైలబిలిటీగా లేదు. సో మళ్ళీ వెళ్ళి ఎవరికైనా ఆర్డర్ ఇవ్వాలి, తర్వాత చేయించుకోవాలి. అది ఇచ్చేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతూ ఉంటుంది. సో ఎవ్రీ 2 monthsకి ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్కి మనం ఆల్ ఓవర్ ఇండియాలో ఎందుకు డేటా రెడీగా అవైలబిలిటీ పెట్టకూడదు అన్న కాన్సెప్ట్తో మొదలుపెట్టాం సార్. ఇది బీహార్, తమిళనాడు, తెలంగాణ కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో మనకు మీరు కరెక్ట్గా లాస్ట్ ఇయర్ ఇదే టైంకి చూసుకుంటే ప్రతి ఒక్క నలుగురు కలిసినా కానీ కేకే సర్వీస్ గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. కాబట్టి ఇది మనకు బాధ్యతగానో ధర్మంగానో ఇది ఏపీతో ఎందుకు మొదలు పెట్టకూడదు. 1 year కంప్లీట్ అయింది కదా. లెట్స్ అస్యూమ్ విల్ టేక్ బీహార్ ఎలక్షన్స్ వస్తున్నాయి, అక్కడ కాకుండా ఏపీలో 1 year కంప్లీట్ అయింది కాబట్టి 175 నియోజకవర్గాలు చేద్దాం. అది ఎమ్మెల్యే సెంట్రికో, టీడీపీ సెంట్రికో, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కాదు, నియోజకవర్గం సెంట్రిక్గా తీసుకొని అసలు నియోజకవర్గం ఏం కోరుకుంటుంది, అక్కడ మండలంలో పరిస్థితులు ఏంటి, ప్రతి ఇష్యూస్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఇష్యూని, ప్రతి ఆస్పెక్ట్ని అక్కడ ఎమ్మెల్యే అవైలబిలిటీగా ఉంటున్నారా లేదా, ఆయన ఏం ప్రామిస్ చేశారు, ఇప్పుడు ఏం నెరవేరుస్తున్నారు. ఇతను కాకుండా ఆల్టర్నేటివ్ ఏంటే 1, 2, 3, 4, 5 ఎవరున్నారు, ఎవరైతే ఇంకా బాగుంటుంది. ఈ ప్రశ్నలతో పాటు స్టేట్ లెవెల్ రేటర్స్ కూడా ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేయబోతున్నామో ఆ అంశాలు కూడా చేర్చి. అంటే మీరు మామూలుగా అన్ని సర్వేల్లో పాటించే బేసిక్సే పాటించారా? అంటే ఒక సిగ్నిఫికెంట్ శాంపిల్ సైజ్ అది అన్నీ ఉన్నాయి సార్. దానికంటే బెస్ట్గా చేసాము. ఎలక్షన్స్ టైంలో ఏమవుతుందంటే సార్, ఎన్ని చేసినా చివరికి లాస్ట్గా ఎమ్మెల్యేకి ఓటు వేస్తారా, ఓటు వేయరా అన్న అంశం మీదే వెళ్తుంటుంది చివరికి. అది ఇక్కడేంది, మన నియోజకవర్గం సెంటర్కి చేస్తున్నాం కాబట్టి ప్రతి మండలంలో ఉన్న ఇష్యూస్ ఏంటి, ప్రతి విలేజ్ ఎటువైపు టర్న్ అవుతున్నాయి, ఆ విలేజ్లు ఏం కోరుకుంటున్నాయి, అవైలబిలిటీ కానీ మొత్తం ప్రతి ఒక్కటి రెట్రోస్పెక్టివ్గా కంప్లీట్ 360 degreesగా ఆ నియోజకవర్గాన్ని కవర్ చేస్తున్నాం. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఆల్రెడీ గెలిచిన అతను ఈసారి గెలుస్తారా లేదా అని తెలుసుకునేదానికి, లేదా ఈసారి కంటెస్ట్ చేద్దాం అనుకున్న 4 ఏళ్ళు ఉంది కదా ఆస్పిరెంట్స్కి. అంటే ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా, ఇప్పుడే ఇది చూసి నేను గెలుస్తానా గెలవనా అనేది ఎలాగా వస్తుంది? స్పేస్ సార్. ఇప్పుడు మీరు ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ఉంటారు సార్, నా ఎలా ఉంది, ఎలా మాట్లాడుతున్నాను. ఎవ్రీడే డెవలప్ అయితే మీరు ఈ పొజిషన్కి రాగలిగారు. సో రేపు పొద్దున 1 year తర్వాత రావచ్చు, ఎలక్షన్స్ 2 years తర్వాత రావచ్చు, ఇంకోటి రావచ్చు. బట్ వర్క్ వచ్చేసి ఇప్పుడు మనకు లాస్ట్ 2019 కానీ 2024 కానీ ఈస్ట్ వెస్ట్, వెస్ట్ ఈస్ట్ 2 సైడ్లు చూసాం మనం. ఓకే, ఎక్స్ట్రీమ్ ఫెయిల్యూర్. సో అంటిల్ అన్లెస్ వాళ్ళు ఎవ్రీడే వర్క్ చేసుకుంటూ వెళ్తున్నప్పటికి కూడా మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ టెస్ట్ చేసుకుని సరిగ్గా వర్క్ చేసుకుంటున్నాను, అవైలబిలిటీ ఉన్నానా లేదని గెలిచిన అతను చూసుకోవాలి, లేదా అదే నియోజకవర్గంలో ఓడిపోయిన అతను లేదా కంటెస్ట్ చేసే అతను ఆ స్పేస్ ఉందా, ఏ కమ్యూనిటీస్ మధ్య స్పేస్ ఉంది, ఎక్కడెక్కడ ఇష్యూస్ని అడ్రస్ చేస్తున్నారు. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ఏ ప్రామిస్ చేశారు, ఆయన ఏ ప్రామిస్ అడ్రస్ చేసుకోలేదు. రేపు పొద్దున పబ్లిక్ మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను ఏ పాయింట్ల మీద మాట్లాడాలి, ఈ కూలంకుషంగా ప్రతి అంశాన్ని కవర్ చేసుకుంటూ 175 నియోజకవర్గాలు రేపు పొద్దున June 12 ఆ paravil.com అనే వెబ్సైట్ ఏదైతే లాంచ్ చేసామో దాంట్లో పొందుపరచడం జరుగుతుంది సార్. ఇది ఏపీతో మొదలుపెట్టాం. నాట్ ఓన్లీ ఏపీ, ఆల్ ఓవర్ ఇండియా విత్ ఇన్ 2 yearsలో మేము 4000 నియోజకవర్గాలు కంప్లీట్ చేయబోతున్నాం. అంటే ఇది ఎవ్రీ 2 months ఒకసారి చేస్తూ ఉంటాం, ఫ్రీక్వెంట్ గా చేసి అప్డేట్ చేస్తుంటాం. ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకుంటాం. అంటే ఇది ఎట్లా పెయిడ్? ఇది పెయిడే సార్. అంటే ఒక ఎమ్మెల్యే సపోజ్ నేనున్నాను, అంటే ఒక నియోజకవర్గం నేను ప్రాతినిధ్యం వహించిన అనుకోండి, ప్రాతినిధ్యం వహించవచ్చు, లేదా మీరు ఎమ్మెల్యే అవుదాం అనుకుంటున్నాను, ఫ్యూచర్ ప్లాన్స్ నాకే ఉన్నాయి. అక్కడ మీరు పెట్టిన ఆ నియోజకవర్గానికి సంబంధించిన సర్వే నేను తీసుకోవాలంటే హౌ టు పే సంథింగ్. అంతే కదా సార్. ఇప్పుడు 800 నుంచి 900 మంది ఫీల్డ్ లో పనిచేసి దాదాపుగా 70 మంది ఇక్కడ ఖర్చు పెట్టకుండా అవుతుంది. 70 నియోజకవర్గాల నుండి దాదాపుగా మనకి ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు దానికి కాకపోతే ఇప్పటి వరకు రివర్స్ ఎందుకు ఇండియాలో ఫస్ట్ కైండ్ అంటే ఆర్డర్ వస్తే సర్వే చేయడం వేరు, మనకు దన్నుగా మనం బాగా చేస్తే ఆ డేటా ఉపయోగపడుతుంది ఎవరికైనా అనేది ముందు పెట్టడం వేరు. సో ఆబ్వియస్లీ దే హ్యావ్ మనకు ఎట్లా ఆర్డర్ చేసుకుంటే ఎనీ ఈ-కామర్స్ వెబ్సైట్లో ఎలా చేసుకుంటారు 35 అంశాల మీద దాదాపుగా 100 స్లైడ్స్గా మీకు డీటెయిల్గా కనపడుతుంది సార్. ఇన్ డీటెయిల్ 35 అంశాలు చేశారా ప్రతి నియోజకవర్గంలో? 35 కీలకమైన అంశాలు ఏంటి అందులో? అంటే ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, ఆయన అవైలబిలిటీ కమ్యూనిటీ పరంగా ఉంటుంది, ఏ కమ్యూనిటీస్ ఏ విధంగా డ్రైవ్ అవుతున్నాయి, ఇంతకుముందు విలేజెస్ వైఎస్ఆర్సీపీ వైపు నుంచి అన్నాయా లేదా టీడీపీ అన్నాయి, ఏ ఊర్లు ఇప్పుడు మళ్ళీ మారుతున్నాయి, ఎంత గ్రాఫ్ తగ్గుతుంది, ఇదే ఎమ్మెల్యే మళ్ళీ కోరుకుంటున్నారో లేదా ప్రతి విలేజ్లో ఉన్న ఇష్యూస్ ఏంటి, లేదా బీసీ కమ్యూనిటీ ఏ విధంగా కోరుకుంటుంది, లేదా ఏ లీడర్ని వాళ్ళు మార్చాలని కోరుకుంటున్నారు, డెమోగ్రఫిక్గా కావచ్చు, క్యాస్ట్ పరంగా కావచ్చు, రిలీజియస్ పరంగా కావచ్చు, అడ్రస్ చేయాల్సిన ఇష్యూస్ ఏంటి ప్రతి విలేజ్లో లెవెల్లో, బూత్ లెవెల్ ఏ బూత్లు టర్న్ అవుతున్నాయి ఇన్ డీటెయిల్గా. దిస్ ఈస్ ద ఫస్ట్ కైండ్ ఇన్ ఇండియా సార్. ఎంత చార్జ్ చేస్తారండి? అంటే ప్రైస్ 12th అనుకుంటాం సార్, ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఫైనల్ చేస్తున్నాం. అరౌండ్ 3 lakhs వరకు ఉంటుంది సార్ అటు ఇటుగా. ఓకే, ఎవరైనా పేద ఎమ్మెల్యేలా సార్? అసలు అలా ఉంటారంటారా? పేద ఎమ్మెల్యేలు కూడా ఉంటారా అని డౌట్ అంటే సార్ ఇప్పుడు మీరు చూస్తే దాదాపుగా 88 మంది, ఇందాక మీరు స్టార్టింగ్లో చెప్పినట్టు 88 మంది కొత్త వాళ్ళు గెలిచారు.
దాంట్లో కొంతమంది కేసులు, ఒక 5 కేసులు 4 కేసులు అసలు ఎమ్మెల్యే ఏం పెట్టుకోకుండా పార్టీ పెట్టుకున్న ఉంటాయి ఆబ్వియస్గా. బట్ ఇంత మళ్ళీ పాయింట్ మనకు వస్తే 88 ఎమ్మెల్యేలకు ఉన్న నెగిటివ్ ఏంటంటే, ఫర్ సపోజ్ టీడీపీ తీసుకుందాం అనుకోండి, 82లో పార్టీ పెట్టి 83లో గెలిచింది, దాదాపు 42-43 సంవత్సరాలు అయింది. అంటే ఈ 88 మందిలో ఎవరైతే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారో +or-5 ఇయర్స్ అంటే పార్టీ పెట్టినప్పుడు పుట్టిన వాళ్ళు ఉంటారు. పార్టీ పెట్టినప్పుడు పార్టీ పెట్టినప్పటి నుంచి వర్క్ చేసే వాళ్ళకి వీళ్ళకి మధ్య గ్యాప్ వచ్చేస్తుంది, చాలా గ్యాప్ వచ్చేస్తుంది. ఇప్పుడు సడన్గా వచ్చి ఎమ్మెల్యేలు అయిపోయారు, లేకపోతే సంథింగ్ ఉంటుంది, వాళ్ళతో ర్యాప్ ఉన్నది కనెక్షన్ మిస్ అవుతూ ఉంటుంది. ప్లస్ చంద్రబాబు గారిని కలిసి నా సమస్యలు ఏంటి, నాకు ఈ రోడ్ కావాలి, నాకు ఈ మున్సిపాలిటీ ఇష్యూస్ అని కలుసుకునే సీనియర్కి ఉన్న లీడర్